హైదరాబాద్లో ఒక బుక్ ఫెయిర్ జరిగింది. దాన్ని బుక్ ఫెయిర్ అనకూడదు, బొక్క ఫెయిర్ లేదంటే బుక్ అన్ఫెయిర్ అనాలన్నమాట. అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనకు లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి దిష్టి బొమ్మలు పెడతారు కదా ఇళ్ల ముందా, లేకపోతే ఆఫీసుల ముందు పెద్ద పెద్ద విల్లాస్ ఏమైనా కట్టినప్పుడు అలాంటి దిష్టి గుమ్మడికాయలు, కొన్ని ఎర్ర గుమ్మడికాయలు ఉంటాయి. ఆ ఎర్ర గుమ్మడికాయలు ఎర్ర సాహిత్యంతో కూడినటువంటి పుస్తకాలు ఉంటాయి. అది కామన్, ఓకే, పర్వాలేదు. అయితే మొత్తం ఈ దిష్టి గుమ్మడికాయలు మొత్తం స్టాల్స్ అన్నింటిలోనూ ఉండి స్టాల్స్ అన్నీ అయ్యే ఉంటే దాన్ని బొక్క ఫెయిర్ అంటారు, దాన్ని బుక్ అన్ఫెయిర్ అంటారు. అది అంటే ఆడెవడో ఉన్నాడు, ఓ బొగడగాడు. ఆ బొగడగాడికి హిందూ మతం లాంటి దుర్మార్గమైన మతం ఇంకోటి లేదన్నాడు. నేను అంటలేదు బాబు, ఒకసారి చూడండి, వీడియో చూడండి ఒకసారి. ఏమన్నారు చెప్పండి. సో ఇప్పుడు ఈ హిందూ ధర్మాన్ని కించపరిచేలాగున్న ఈ బుక్ కరెక్ట్ అంటారా? మీ దాంట్లో అమ్మడం అన్ని అమ్మడం అంటే ఇది ఒక మతాన్ని కించపరిచేలాగా ఉందంటే అది కరెక్టేనా మీకు? ఎలా మీకు అంటే మీరు ఇలాంటి పుస్తకాన్ని నమ్మొచ్చా? అంటే మీరు ఈ పుస్తకాన్ని నమ్మొచ్చా? అంటే మీరు హిందుత్వాన్ని కించపరిచేలా చేసేలా అట్లా మాట్లాడతారా? మీ పేరేంటండి? వేణుగోపాల్. మీరు హిందూ మతాన్ని పాటించే వాళ్ళేనా? హిందూ మతం దుర్మార్గం మీరు ఎలా అంటారు? ఎలా హిందూ మతాన్ని దుర్మార్గం అని ఎలా అంటారు మీరు? ఎలా? నీ మొహం పుస్తకం రాసావు నువ్వు, నీ మొహం పుస్తకం రాసావు నువ్వు. హిందూ అది మ్యాటర్. వీడికి హిందూ మతం అంతా దుర్మార్గమైన మతం లేదట. ఈడి మోకం అంత చండాలమైన మోకాన్ని ఎక్కడ చూడలేదు. ఒరే, నీ నోటి కంపు కన్నా పొద్దున్నే నేను వెళ్ళింది చాలా సువాసనగా ఉంటుంది, కాదన్నావు అంటే నా పెంట నువ్వు తిన్నట్టేరా, అంతే. అది ఒప్పుకో. ప్రతినా కూడా ఇప్పుడు ఈ అర్బన్ నక్సల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా, అంటే ఇది ఎందుకు వీడియో చేస్తున్నారంటే కొంతమంది అన్నారు చేసి ఆ హైలైట్ చేస్తారు, బొంగి ఇలాంటి వల్ల హైలైట్ ఏమో అవ్వరు చేస్తేనే. ఈ చెత్త సన్నాసుల గాళ్ళకి ఎలా కౌంటర్ ఇవ్వాలి అనేటటువంటి చూసి నేర్చుకుంటారని వీడియో చేస్తాను. ఎందుకంటే చాలా అంటే సొసైటీని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో ఆయన క్వశ్చన్ చేసిన వ్యక్తి, సోదరా నీకు నా తరపు నుంచి నమస్కారాలు, ధన్యవాదాలు. నీలాగే ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించాలి. అలా ప్రశ్నించేవాడు ఇన్నాళ్ళు లేకనే ఈ పొంపుకగాళ్ళందరికీ కూడా రెక్కలొచ్చే పుస్తకాలు రాస్తున్నారు. మీరు ప్రశ్నించారు, గ్రేట్ సోదరా, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అందుకే నీ గురించే చేస్తున్నాను సోదరా, నువ్వెవరో నాకు తెలీదు. బట్ నీలాగా ప్రతి ఒక్కళ్ళు తిరగబడాలి, ప్రతి ఒక్కళ్ళలోనూ చైతన్యం రావాలి. డ్రై ఫ్రూట్స్ మీకు అర్థమవుతుందా? మీరు రాసినటువంటి ఈ చెత్త పుస్తకాలు, మీ చెత్త సాహిత్యాన్ని మా మీదకి రుద్దే ప్రయత్నంలో మమ్మల్ని అందరినీ మీరు ఏకం చేస్తున్నారు. మాలాంటి వాళ్ళందరినీ కూడా మీరే తయారు చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఏం ఫీల్ అవుతారంటే మేము చాలా మేధావులను, చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు. కాదు, ఇప్పుడు ఒంటి మీద ప్రతివాడికి ఎంట్రుకలు పెరుగుతాయి. పెరగాల్సినవి మనం గౌరవించాల్సిన షాంపూలు అవన్నీ పెట్టి మంచి మంచి ఆయిల్స్ అయ్యి రాసి జాగ్రత్తగా చూసుకుంటాం. కొన్ని చోట్ల ఉంటాయి వద్దనుకున్నా పెరుగుతాయి. అవి ఎక్కువగా పెరిగితే అదేదో గొప్ప అనుకుంటామా? అలాగే మీరు మీ తెలివితేటలు కూడా ఎంత పెరిగినా వేస్టే, శివరాకర్లో తీసి పాడేస్తాం అంతే. దానివల్ల ఏ ఉపయోగం లేదు. మీరు రాసిన పుస్తకాల వల్ల కానీ మీ వల్ల కానీ సమాజానికి, ఈ శరీరానికి ఎలాగైతే అక్కడ ఉన్నటువంటి వెంట్రుకలు ఉపయోగం లేదు, అలాగే మీ వల్ల సమాజానికి కూడా రూపాయి కాదు కదా, రూపాయిన్నర పావల ఉపయోగం కూడా లేదు. అది మీ బతుకులు. కాకపోతే మీ బతుకులు ఏంటి అనేటటువంటిది మీకు జనం చెప్తున్నారు చూడండి, అక్కడ నాకు ముతరేసిందే, మామూలుగా కాదు. ఇంకొకటి ఉంది. ఇప్పుడు మనకి జనగణమన జాతీయ గీతం అది పాడుతుంటే ఖచ్చితంగా అందరూ లేచి నించోవాలి. ఆ మధ్యన థియేటర్స్లో కూడా చాలా రోజులు అంటే దేశం సంఘటితంగా అవ్వాలి, ఐక్యం అవ్వాలి అని చెప్పి మోడీ గారు థియేటర్లు వేస్తే అందరూ లేచి నిలబడేవారు. ఆ లేచి నిలబడినటువంటి దుర్మార్గులు, దుష్టులు, ఈ సమాజానికి ఉన్నటువంటి చీడ పొరుగులు, అర్బన్ నక్సలైట్లతో కూడినటువంటి కొంతమంది మత ఛాంద సోదరులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఏరిపారేయడానికి అసలు పెర్ఫెక్ట్ అనమాట. అది వాళ్ళు లేకపోతే వాళ్ళకి ఎలాంటి సన్మానం చేశారో మన సహోదరులందరూ కలిసి మనకి గుర్తుంది. ఇలాంటి సన్మానం వీళ్ళకి కూడా జరగాలి. వీళ్ళ పుస్తకాలు కనిపించినా, వీళ్ళ మొక్కలు కనిపించిన ఉమ్మేయండి అంతే. మొక్కల మీద ఏం చెయ్యొద్దండి, ఉమ్మేయండి, దరిద్రం వదిలిపోద్ది. సో ఒకటి ఉంది, అది జాతీయ గీతాన్ని అవమానిస్తా. ఉచ్ఛల అంటే ఉన్నతమైన, జలధి అంటే సముద్రం, తరంగ అంటే ఉన్నటువంటి మహాసముద్రంలో వచ్చే అలల్లాగా పైకి ఎగసినట్టుగా ఉండేటటువంటిదని ఒక మీనింగ్ ఉంది. అది రాస్తే ఇది ఉచ్చల జలధి తరంగ అని చెప్పి రాసింది. కంటెంట్ ఏంటన్నది ఓకే, బట్ జాతీయ గీతాన్ని అవమానిస్తుంటే ఏ హిందూకి కూడా చీమ కొట్టినట్టు లేదు. అసలు ఎందుకు ఆవిడ మీద కేసు వేయలేదు, ఎందుకు లోపల వేయలేదు?
ఇంకా ఎందుకు బయట తిరుగుతుంది? జాతీయ పతాకాన్ని అవమానిస్తేనే చాలా పెద్ద కేసు అది. దాన్ని తిరగేసి పెట్టినా దాంతో ఇంకోటి ఎవడో మన సబ్ రిజిస్టర్ ఎవడో గొడ్డెట్టి తుడుస్తున్నాడట అక్కడ ఉన్న మొత్తం దుమ్ము అంతా. వీళ్ళందరికీ కూడా ఏంటంటే దేశం మీద కానీ, జాతీయ పతాకం మీద కానీ, జాతీయ గీతం మీద కానీ చివరికి అంబేద్కర్ గారు రాశారని అంటుంటారు కదా, ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ రాయడం కదా, కాకపోతే ఆయన సారథ్యంలో వచ్చినటువంటి రాజ్యాంగం మీద కానీ ఏమాత్రం గౌరవం లేని బతుకులు. వీళ్ళు భారతీయ సమాజంలో భారతీయుల మధ్యన బతకడానికి అనర్హులు. పోండే, మీరు మతం తీసుకుంటారు కదా, ఏ ఇంగ్లాండ్ ఎక్కడికి పోండి, అక్కడికి వెళ్ళి చెప్పండి ఇవన్నీ. కానీ మా మధ్యన బతుకుతూ మా మీద వచ్చి మా మీద వ్యతిరేకంగా ఉండేటువంటి భావజాలానికి సంబంధించినటువంటి పుస్తకాలు రాయొద్దు. ఈ మహాతల్లి గారి యొక్క వాల్ చూశాను, దాంట్లో ఏంటి సీత ఉందట, రాముడు ఉన్నాడట. సీత చర్చికి వెళ్తుంటే రాముడికి నచ్చలేదట. బయట కూర్చుని వెళ్ళొద్దన్నా కూడా సీత చర్చిలోకి వెళ్ళి మౌనంగా ప్రార్థన చేసి యేసయ్యను మనసు నిండా నింపుకుని ఏడగా వెళ్ళిపోయిందట. రాముడు అలా చూస్తా కూర్చున్నాడట. ఇలాంటి బోగడా స్టోరీలు నేను చెప్పలేనా? నీకు చెప్పనా స్టోరీ? యేసు వెళ్ళిపోతావు తిరుపతిలో వెంకటేశ్వరం చూశాడు. ఆహా, ఏమి సౌందర్యం, ఏమి నగలు, ఏమి కిరీటం, అద్భుతం అనుకుంటాడు. నేను ఏదో మూడు చచ్చిపోయిన దానిలాగా తెల్లబట్టలు వేసుకుని తిరుగుతున్నాను, ఇదంతా కాదని చెప్పి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ తన్మయంలో ఆ పార్వశ్యంలో బయటకు వచ్చి గోవిందా గోవిందా అంటూ పరలోకం వెళ్ళిపోయాడు. ఎలాగుంది కదా, బాలేదా? ఇలాంటి బొక్కలో కథలు మేము కూడా 100 చెప్పగలం. ఇంకోటి, మీరు చేసిన అన్యాయం, ఇప్పుడు ఎవడు పడితే ఆడు మాకు అన్యాయం జరిగింది, అలా జరిగింది, ఇలాగ జరిగింది అని చెప్పి కులం కంపుతో కూడినటువంటి నోర్లు బొర్రలు వేసుకుని వాగుతూ ఉంటారు కదా. మరి మీరు చేసిన అన్యాయాల మీద నేను సినిమాలు తీసాను. జితేందర్ రెడ్డి అని మొన్న తీసాడు ఒక సినిమా. అలాంటివి కూడా వస్తాయి భవిష్యత్తులో. ఎందుకంటే ఇవన్నీ తీయడానికి కారణం మీరు చేస్తున్న అతి వల్ల. అంటే వీళ్ళు ఒకనొక టైంలో అసలు ఇవన్నీ ఎలా ఇంజెక్ట్ చేశారంటే ఈ పుస్తకాల వల్లే. ఈ పిచ్చి సాహిత్యాలన్నీ, ఇప్పుడు రంగనాయకమ్మ అని చెప్పేసి ఒక ఆవిడ ఉండేది, ఆవిడేమో రామాయణ విషవృక్షం అని రాసింది. సో అందులో అవన్నీ చదివేసి ఒక తరం వాళ్ళు అందులో ఉన్నటువంటి ప్రశ్న తీసుకొచ్చి ఆ జనాలను అడిగేసి వాళ్ళు సమాధానం చేయకుండా అలా చూస్తుంటే వీళ్ళు పెద్ద మేధావుల్లో ఫీల్ అయిపోవడం. అసలు ఈ కమ్యూనిజము లేకపోతే ఇంకోటి సమసమాజవాదం అనేటటువంటి దాన్ని తీసుకుని వాళ్ళు ఎక్కించినటువంటి కొన్ని ప్రశ్నలు తీసుకొని వీళ్ళకి వేస్తుంటే సమాధానం చెప్పలేకంటే అప్పట్లో నాలెడ్జ్ లేదు కదా. పాప వాళ్ళు ఏదో గుళ్ళకి వెళ్ళడము, తీర్థం తీసుకోవడం, ఏదో జపం చేసుకోవడం, పూజ చేసుకొని రావడం తప్ప వీళ్ళు ఎదుర్కోవాలి అనేటటువంటి ఒక మైండ్ సెట్ రాలేదు. అంతా కలిసి వెళ్ళిపోవాలి, కలుపుకుని వెళ్ళిపోవాలి, అందరూ సమానం. ఈ సెక్యులర్ ఫీలింగ్స్ ఉండిపోవడం వల్ల అప్పట్లో ఒక తరం వాళ్ళకి పాపం తెలియలేదు. అందులో ఈ మనలో ఉన్నటువంటి వాళ్ళే కొంతమంది అటు ఇటు కానట్టు ఉంటాడు, ఇటు మాట్లాడడం వల్ల కొంత కన్ఫ్యూజన్కి గురయ్యారు. సో అలాంటి పుస్తకాలు ఎక్కువ వాల్యూ వచ్చేవి. అలాంటి వాళ్ళకే కవులు, కేంద్ర సాహిత్య అకాడమీకి సంబంధించిన పురస్కారాలు ఇవన్నీ ఇచ్చేస్తూ ఉంటే సరే మనం కూడా అదేదో రంగు పూసేసుకుని ఆ సొల్లు వాగితే మనకు కూడా అవార్డులు వచ్చేస్తాయి కదా, మనకు కూడా చప్పట్లు వస్తాయి కదా అని కక్కుర్తితో కొంతమంది కక్కుర్తి పడిన దాని యొక్క ఫలితము ఈరోజు భారతదేశము, హిందూ సమాజం మొత్తం ఎదుర్కొంటుంది. ఖచ్చితంగా ఈ సోదరుడు ప్రశ్నించినట్టే మీరందరూ కూడా ప్రశ్నించండి. బొక్కలో సత్కారాలు, సన్మానాలు ఎవరికి అవసరం లేదు. వాటిని మనం గుర్తించద్దు. మిమ్మల్ని గుర్తించేది కేవలం హిందూ సమాజం మాత్రమే. దాని గురించి మాట్లాడండి, దాని గురించి పాటుపడండి. మిమ్మల్ని భవిష్యత్తులో నెత్తిన పెట్టుకుంటారు. ఎందుకంటే ఇంక పని అయిపోయింది. సో ఇవన్నీ కూడా చూడండి, వెలిగిపోయి కొంచెం ఆరిపోయే ముందు వెలుగు వస్తుంది కదా దీపానికి, అలాంటి వెలుగు. కుక్కలు చూడండి, చచ్చిపోయే ముందు అని అరుస్తుంది. ఆ కుక్క చావు చచ్చే ముందు వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా అరిచేటటువంటి అరుపులు. కాబట్టి ఇట్లా మనం లక్ష్య పెట్టక్కర్లేదు. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద సంస్థల్లో కూడా ఈ జాడ్యానికి సంబంధించినటువంటి వాళ్ళు మెయిన్ లీడ్లో ఉండడం వల్ల ఈ యొక్క భావజాలాన్ని జనాల దగ్గర చాలా ఈజీగా తీసుకెళ్లారు. ఒక హిందువు గురించి ఈ యొక్క సోషల్ మీడియా మాధ్యమాల్లో వ్యతిరేకంగా మాట్లాడితే బాగానే ఉంటుంది, కానీ మిగతా మతాల గురించి వ్యతిరేకంగా మాట్లాడితే కనుక ఆ అకౌంట్ రెస్ట్రిక్షన్లోకి పోతాయి, ఆ ఛానల్స్ ఇంకోటి ఏదో అయిపోతాయి, ఏవేవో అవుతుంటాయి. ఎందుకంటే ఆ పైన వాళ్ళు ఉండి వాళ్ళు ఆడిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారనే ధైర్యంతో వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. సో మన బలం కూడా పెరిగితే ఖచ్చితంగా మనవి కూడా ఇలాగే అవుతాయి. కాబట్టి ముందు బలాన్ని పెంచుకోండి, తెలివితేటలు పెంచుకోండి, డిఫెన్స్ మెకానిజాన్ని పెంచుకోండి. అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, అలాగే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. అక్కడ ఉండి వెంట్రుకలు లాంటి మీరు రాసేటటువంటి పుస్తకాల వల్ల కానీ మీ వల్ల కానీ సమాజానికి ఏమాత్రం ఉపయోగం లేదు. కాకపోతే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే భారతీయులు, అందులోనూ హిందువులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ధైర్యంగా ఎలుగెత్తి ఖండించండి. మీరు ఖండిస్తూ ఉండండి. ఓ విధంగా మాకు కూడా తోచినటువంటి సహాయం మేము కూడా వెనకాల నుంచి అయితే చేస్తూ ఉంటాము అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను తప్ప ఈ బోకడా ఫేసుల గురించి, ఈ బొక్కగాళ్ళని ఖండించడానికి నేనేం చేయట్లేదు. మీరు ఎన్ని చేసుకున్నా సరే సోషల్ మీడియా మాధ్యమాల్లో వచ్చినటువంటి అవేర్నెస్ వల్ల భారతీయులందరిలోనూ, హిందువులందరిలోనూ ముఖ్యంగా చాలా చైతన్యం అయితే వచ్చింది. స్పష్టంగా కనబడుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఖండిస్తున్నారు, ఎదిరిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. సో ఇదే కొనసాగాలి. ప్రశ్నించండి సోదరులారా, ప్రశ్నించండి.
ఈ ఎర్ర మొఖాలన్నింటిలో ఉన్నటువంటి ఆ రంగు పోయి అవి తెల్లగాను నీలంగాను మామూలుగా ఉన్నటువంటి మనుషుల కలర్లోకి వచ్చే వరకు కూడా పేడ నీళ్ళు మొఖాన్ని కొట్టండి. జై హింద్, జై భారత్.